Mr. Uttam Das? Yeah, it's me. పో తొందరగా పో. ఏ రూమ్స్ లో ఉన్నారో కన్ఫర్మ్ చేసుకుంటారు సార్. సార్ సార్ వాళ్ళంతా థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు. షల్ బి ప్రొసీడ్. సార్ ఏ రూమ్స్ లో ఉన్నారో కనిపెట్టారు సార్. అన్ని ఫ్లోర్స్ లోనూ మనుషులు పెట్టాం సార్. తప్పించుకోలేదు సార్. నేను చూసిన వాళ్ళే సార్. మీరు రండి సార్, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేద్దాం. రండి సార్. మీరిద్దరు మెట్లు ఎక్కాలి. ఓకే సార్. బ్యాక్ ఏంటి లాక్ చేయమనండి. ఓకే సార్. Should be interesting. What is your name? உங்க பேர் கேட்டேன். ఝాన్సీ రాణి. எஸ் ஜான்சி ராணி. ஆமா சார். தி கிரேட் ஃப்ரீடம் ஃபைட். பேர் என்ன? அழகுமீனா. அப்புறம் அது எதுக்கு ஜான்சி ராணி? அழகுமீனா சிபிஐ ஆஃபீஸர்னு சொல்லறதுக்கும் ఝాన్సీ ராணி சிபிஐ ஆஃபீஸர் அப்படி சொல்லறதுக்கும் ஒரு வித்தியாசம் இருக்குல்ல சார்? நீங்க எல்லாம் சிபிஐ ஆபீசரா? bloody jokers. Jokers? Take your hands. We are not jokers. We are just big people affected by this bloody corrupted system. Just because we are down, it doesn't mean we cannot get up. One day if we are try and get up, నీకు ఆ గ్రూప్ కి సంబంధం ఏంటి? మీకు ఆవిడకి ఏంటి సంబంధం? సార్ ఏయ్, ఏంటి ఆటలుగా ఉందా? మీరు ఆవిడతో రాత్రులు ఆడుకుంటారా? ఏయ్, కొట్టానంటే మొహం పగిలిపోద్ది. సరిగా ఆన్సర్ చెప్పరా. సార్ నేను బయట వెయిట్ చేయనా? ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసి సిబిఐ ఇంటర్వ్యూ జరిపి మీరు సెలక్షన్స్ చేశారా? ఏమా ఆడదాన్ని సిగ్గులేదు? మగాళ్ళు సిగ్గే లేకుండా అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆడాళ్ళు సిగ్గుపడకుండా కొన్ని పనులు చేయొచ్చు. తప్పే లేదు సార్. కొట్టానంటే. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్గా మాట్లాడింది సార్. ముగ్గుడు యాక్సిడెంట్ లో మంచాన పడ్డాడు సార్. అప్పటి నుంచి లేవలేదు. ఆయన ఉద్యోగాన్ని నాకిచ్చారు. వెళ్ళాను సార్. వచ్చేవాళ్లు పోయేవాళ్ళంతా ఆయన ఎలాగో ఏమీ చేయలేడు, సాయం కావాలంటే నన్ను పిలు, నేను వస్తానన్నారు. అలాంటి చోట ఎలా పని చేయగలను? అప్పట్లో నేను ఇంటికి వెళ్ళి నమస్కారం చెప్తుంటే నీకు పని లేదు పోరాన్ని వెంటనే పంపించేశారు సార్. నేను నమస్కారం చెప్పింది నా తప్పు కాదు సార్. బేసిక్ ఒక భరతనాట్యం డాన్సర్ అండి. ఆ హావభావాలు నా లక్షణం సార్. ఇది నా తప్పండి. ఇలా పని లేకుండా కష్టపడుతున్న నన్ను ఆ అబ్బాయి సిబిఐ ఆఫీసర్ అన్నాడు. అది నిజమో అబద్ధమో తెలీదండి. అతను చెప్పిందే చేస్తున్నామండి. మై సీనియర్ సిబిఐ ఆఫీసర్స్, మీ మనసులో మీరు మిమ్మల్ని నిజంగానే సిబిఐ ఆఫీసర్స్ గా ఊహించుకుంటున్నారా? అది నిజమో అబద్ధమో నాకు తెలీదు సార్. నా వరకు నేను ఝాన్సీ రాణినే, సిబిఐ ఆఫీసర్నే. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏం చేయబోతున్నారు? మీరు ఆవిడ కలిసి రేపు రాత్రి 1 గంటకి ఏం చేస్తారు? ఓర్ని మళ్ళీ మొదలు పెడదామా మిస్టర్ ఐస్ క్రీమ్? రేపు మధ్యాహ్నం 1 గంటకి. నాకేమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలి. అది అలా వాళ్ళకేవి జరగదు, జరగనివ్వను కూడా. వాళ్లే నోరు తెరిచి అడిగారు, ఇంకా తప్పదు కదా. మీరు ఏం చేయమని చెప్తే అది అలాగే చేస్తాం సార్. చెప్పండి సార్ ప్లీజ్. ఇట్రా. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం సార్. చేస్తారా? షూర్. నువ్వు రేపు నేను చెప్పినట్టు చేయి చాలు, ఏం పర్లేదు. ఓకే? ఆడపిల్లవి అపశకునం పలికితే మంచిది కాదు, అలాంటి వనకు. ఇంత చెప్పాక కూడా ఇంక నేనేమంటాను? సార్ గన్నుని కాస్త హ్యాపీ? ఏంటి మిస్టర్ శివశంకర్, ఈ అర్జెంట్ మీటింగ్ దేనికి? ఆల్రెడీ వాళ్ళని పట్టుకున్నారు కదా, రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. శిక్ష పడేలా చూడండి, కేసు క్లోజ్ చేయండి. ఆ పని చేస్తే ఎవిడెన్స్ సరిపోలేదని ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోతారు. అలాంటి కేసులు మనం ఎన్ని చూస్తుంటాం సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను నమ్మేది ఏంటంటే శిక్ష కఠినంగా ఉంటేనే దోషులు తప్పించుకోలేరు సార్. అలాగే ఏ తప్పు చేయని నిర్దోషులైన అమాయకులకి ఎలాంటి శిక్ష పడకూడదు సార్. పెద్ద తప్పులు చేసేవాళ్ళు అలాంటి తప్పులు చేస్తే తప్పించుకోలేరనే ప్రాణభయం కలగాలి సార్. అప్పుడే వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు. అలాంటి తప్పులు చేయడానికి ఇంకెవరికి సాహసించే దమ్ములు ఉండవు సార్. వదిలేస్తే మంచిది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓ ప్లాన్ ఉంది. నన్ను నమ్మితే చాలు. ఐశ్వర్యం ఎవరి పేరు బయటికి రాదు, ఎవరికి తెలీదు. ఓకే, That's it. మరోసారి
థ్యాంక్ యూ సార్. సార్ నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ రాణి ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. సర్చ్! సార్ ప్లీజ్ సార్, అన్నింటికీ రెసిప్ట్ ఉన్నాయి సార్. Wait! అబ్బాయ్ అబ్బాయ్ ఏంటి నిద్రపోయావా? రా, టైం అయింది. సార్ నమస్కారం. కాస్త ఎవిడెన్స్ ఏది దొరకలేదని చెప్తున్నారుగా. సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్. సార్ బద్రీనాథ్, ఎస్ సార్. మేము ముందెళ్తాం, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్ నాకు డౌట్. సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రైడ్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్, మీ నోరుందే కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా ఇది? బస్సు ఒక సైడ్ వెళ్తుంది, మనం ఒక సైడ్ వెళ్తున్నాం. బాబు అటుపోని. అటుపోని బాబు. ఏంటి మనం ఒకే చోట తిరుగుతున్నాం? అందరూ అక్కడ లాగా. ఏంటక్క, అంతా ఓకే కదా?
అంతే ఓకే. ఏంటన్నా రెడీగా? We'll come. We'll follow you. ఉద్యోగం పర్మనెంట్ అయితే వేలచేరులో ఒక ఇల్లు కొనుక్కోవాలరా. అంత ఊరవతల మరే ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది కదా. మీకు పెళ్ళైందా? మీకు? నా పేరు బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. 30 years గా సిబిఐనే పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏంట్రా పాస్ సిబిఐ ఆఫీసరే కదా, కాసేపు పాస్ ఆపుకోలేవా? కాళ్ళు బిగించుకొని కూర్చో, అదే అయిపోద్ది. ఏంటి ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? అటెన్షన్, స్టాండ్. 30 మందా? సార్ తలకి ఏ నూనె వాడుతున్నారు? నిగనిగలు ఆడిపోతుంది. అదేంటో చెప్పండి, నేను కూడా ఎప్పటి నుంచో వాడతా. వెళ్ళేటప్పుడు చెప్తాను బాబు. సార్ గోల్డ్ స్పాట్ తాగుతారా? ఎండగా ఉందిగా, ఇప్పుడే తాగండి. ఇక మీదట గోల్డ్ స్పాట్ సిట్రాన్ని బ్యాన్ చేస్తున్నారు. ఫారెన్ నుంచి వస్తున్నాయిగా, సిబిఐకి న్యూస్ వచ్చింది. మీరు బయట వెయిట్ చేస్తారా? దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం. సార్ ఇంకోటి, ఆవిడ అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మన దగ్గర. సార్ అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయిగా. సార్ ఆన్ ద వే సార్. ఓవర్. అక్కడికి రీచ్ అవగానే కాంటాక్ట్ చేయి. ఓకే, ఓవర్. అలాగే సార్, ఫ్యూ మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్. ఓవర్. రఘు, నేను చెప్పిన బండి నేను కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కదా? ఓవర్. సార్ గుమ్మడిపూడి రోడ్ లో వెళ్తాం సార్, మేము ఫాలో అవుతున్నాం సార్. గుడ్, కీప్ ఫాలోయింగ్. ఓవర్. అవును, ఆఫీసర్స్ అందరు రెడీగానే ఉన్నారుగా, మరి రేడ్ ఎందుకు చేయట్లేదు? ఇదేమన్నా లడ్డు కొంట లాంటి మ్యాటర్ సార్. రైడ్, సిబిఐ రైడ్. మా బాస్ రావాలి. మీరే కదా బాస్. నేనే బాస్ ని, కానీ ఆ 30 మందికే నేను బాస్ ని. మా పైన ఇంకో బాస్ ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత రైడ్ మొదలెడతాం. ఆయన మీలా రోడ్డు మీద ఉంటాడా?